వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపరుస్తున్నాయి తెలంగాణలో. ఆ ఘటనలు మరొక ముందే ఇంకో ఘటన వెలుగులోకి వచ్చింది. మరి ముఖ్యంగా ప్రభుత్వ బడులలో ఈ దారుణాలకు సంబంధించి ఒకటి వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఈ వంతు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకులం. అవును, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకులంలో దారుణం జరిగింది. ఎలుకలు కొరకడంతో విషమంగా విద్యార్థిని ఆరోగ్యం మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థినికి సంబంధించి ఆ ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఎలుకలు కొరకడంతో విషమంగా ఆ విద్యార్థిని ఆరోగ్యం ఉంది. 10వ తరగతి విద్యార్థిని భవానీ కీర్తిని ఎలుకలు కొరికిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నరాలు చచ్చుబడి విద్యార్థిని స్పర్శ కోల్పోయిందంటున్నారు ఆ సదరు బాలిక తల్లి. ఆసుపత్రులు చేర్పించి చికిత్స అందిస్తోంది కుటుంబం. విజువల్స్ మీరు చూస్తున్నారు. న్యాయం చేయాలంటూ విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో పలుమార్లు ఎలుకలు కొరకడంతో గోప్యంగా ఉంచి వ్యాక్సిన్లు అందించారు పాఠశాల సిబ్బంది అంటూ అక్కడ చర్చ జోరందుకుంటోంది. ఇంకెంతకాలం ఈ దుర్మార్గం, ఇంకెంతకాలం ఈ దారుణాలు? అవును, చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు కనీసం మన భద్రత కల్పించలేకపోతున్నామా? మరీ ముఖ్యంగా టెక్నాలజీ ఎరా మాట్లాడుకుంటున్నామే. అధికారులు ఎవరైనా నిద్రలో ఉండిపోయిన అధికారులు ఎవరైనా ఉంటే బహుశా ఈ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు. ఇక్కడ నేను అంటోంది అలసత్వం వహిస్తున్న అధికారులకు సంబంధించి, ఇంకా అలసత్వంలో ఉన్న అధికారులకు సంబంధించి నిద్ర నుంచి మేల్కోవాల్సిన పరిస్థితి. భవిష్యత్ తరాలని మీరు చిరిమేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక ఒకసారి చూడండి, ఎవరొస్తారు బీసీ గురుకులాలకి? కనీసం చదివించుకోవడానికి స్తోమత లేక తమ బిడ్డల్ని చదివించుకోవాలని ఒకే ఒక కోరికతో పంపించే తల్లిదండ్రులు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ధైర్యం, వాళ్ళ సాహసం అనే చెప్పుకోవాలి. ఎవరు పంపిస్తారు? ఒక్కసారి చూడండి. హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని చదువుకొని 2 చేతులతో పుస్తకాన్ని పట్టుకొని భవిష్యత్తును ఎక్కడికో ఊహించుకోవాల్సిన సదరు బాలిక హాస్పిటల్ బెడ్ మీద ఎలుకలు కొరకడమా? ఇంత దుర్మార్గమా?